పక్కూర్లో ఉన్న కొంపటి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నట్టుంది ఈ స్టోరీ. ఏంటో అనుకుంటున్నావు? వీడియో ఫుల్గా చూడు, నీకు అర్థమైపోతుంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. రీసెంట్గా ఇండియన్ టీమ్ అసిస్టెంట్ కోచ్ రియాన్ టెండెస్కటే ఒక భారీ స్టేట్మెంటే ఇచ్చాడు. అదేంటంటే రోహిత్ శర్మ మీద తన ఒపీనియన్ చూడండి. To look in fluent mode like he normally is, and I don't think it's a conscious effort. You know, he's definitely not the sort of guy to play for himself. So I think it's just a combination of the wickets being slightly difficult, and maybe just being a little bit short on cricket leading into the series. మనోడు చేసిన స్టేట్మెంట్స్కి అర్థం ఏంటంటే రోహిత్ శర్మ ముందులాగా ఈజీగా ఆడలేకపోతున్నాడు. అతని బ్యాటింగ్లో అంత ఈజీ కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన రిపీటెడ్గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు. సిరీస్కి చాలా గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఫిల్ చేయలేకపోవడం వల్ల, అతని గ్యాప్ రావడం వల్ల రోహిత్ శర్మ బ్యాటింగ్లో అంత ఈజీ లేదని చెప్తున్నాడు. కానీ నిజానికి రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా సిరీస్లో పర్ఫామ్ చేశాడు, అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్లో కూడా పర్ఫామ్ చేశాడు. కానీ అందరిలాగా రియాన్ టెండెస్కట్కి ఎన్ని వందలు ఉన్నాయి, ఎన్ని 50 కొట్టాడు, సో రోహిత్ శర్మ అనే స్టేజ్ ఉందా, స్టాండర్డ్ ఉందా అని నేను చెప్పను. కాకపోతే నేను మీకు ఒక ఇన్సైడ్ పాయింట్ ఒకటి క్లియర్ చేస్తాను. నేను 15 ఇయర్స్గా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి హెడ్ కోచ్ బిహేవియర్, హెడ్ కోచ్ వ్యూ పాయింట్స్ ఎలా అయితే ఉంటుందో ఒక ప్లేయర్ మీద, అదే అసిస్టెంట్ కోచ్ మీద కూడా రబ్ అవుతుంది. సో రియాన్ టెండెస్కటే హిట్ మ్యాన్ మీద, రోహిత్ శర్మ మీద అంత భారీ స్టేట్మెంట్స్ చేశాడంటే ఆబ్వియస్గా గంభీర్ వీళ్ళందరి మధ్య కూడా ఇలాంటి డిస్కషనే జరుగుతుంది. సో ఇలాంటి డిస్కషన్స్ ఎప్పుడైతే జరుగుతుందో, ఓకే సీనియర్ ప్లేయర్, అందులో ఒక సూపర్ స్టార్ ప్లేయర్ లాంటాడు, వైట్ బాల్ కెరియర్లో ఒక లెజెండ్ స్టేటస్కి డెఫినెట్గా రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. సో అట్లాంటి పర్సన్ మీరు చేశాడంటే డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ ఎక్కడో చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇది నా ఒపీనియన్. రియాన్ టెండెస్కట్ చేసిన స్టేట్మెంట్స్ మీద మీ ఒపీనియన్ డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి.